సో సింగిల్ ఐఐ వర్సెస్ డబుల్ ఐఐ దీని డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఎవరికి చేస్తాము అంటే ఫెయిల్డ్ న్యాచురల్గా 3 to 4 సైకిల్స్ చేసిన వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్లో కానీ మొటిలిటీలో కానీ మైల్డ్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అండ్ ఇజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి చేస్తాం. సో ఈ డబుల్ ఐఓలో ఏం చేస్తాము జనరల్గా ఏంటంటే పీరియడ్ వచ్చిన డే 2 వచ్చాక డే 2 నుంచి ఫాలికల్ పెరగడానికి ట్రై చేస్తాం. టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలికల్ అనేది వన్స్ 18 mm రీచ్ అయ్యాక మనం ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఇచ్చాక నెక్స్ట్ డే పిలుస్తాము. అంటే లెస్ దెన్ 24 hours తర్వాత ఎగ్ రిలీజ్ కాకుండా ముందు ఒక ఐయుఐ చేస్తాము అండ్ మరుసటి రోజు మళ్ళీ పిలిచి ఎగ్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఐయుఐ చేస్తాం. సో సింగిల్ ఐయుఐలో ఏముంటుంది అంటే సేమ్ ఫాలికల్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలికల్ వన్స్ 18 mm రీచ్ అయ్యాక ట్రిగర్ షాట్ ఇస్తాము. సో ట్రిగర్ షాట్ ఇచ్చాక 36 hours తర్వాత చేస్తాము. సో మనం స్కాన్లో కన్ఫర్మ్ చేసి చూస్తాము ఫాలికల్ అనేది రిలీజ్ అయ్యింది అనేది. రిలీజ్ అయ్యాక చేస్తాం మనం ఐయుఐ. సో దీంట్లో ఏంటంటే స్పర్మ్ శాంపుల్ ఒకసారి చేస్తాం. అండ్ ఈ ఐయుఐలో ఏంటంటే మనం స్పర్మ్ శాంపుల్ తీసుకొని జనరల్గా ఏంటంటే సెంట్రిఫికేట్ చేసి వాష్ చేసి మొటిలిటీ అనేది కొంచెం పెంచి మనము ఇలా గర్భసంచిలో ఇలాంటి ట్యూబ్ ద్వారా మనం ఇలా ఇంజెక్ట్ చేస్తాం. స్టడీస్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి సింగిల్ ఐయుఐ కానీ డబుల్ ఐయుఐ కానీ సేమ్ సక్సెస్ రేట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.